ఏదన్నా ఒక బుక్ తీసుకోండి మేడం. నాకేం వద్దు, నా స్టడీస్ కంప్లీట్ అయిపోయినాయి. చాలా అంటే చాలా తక్కువ మేడం, చాలా తక్కువ రేటు. అది మీరు చదువుకుని మీరు యూజ్ చేసుకోండి, మీ వైఫ్ కి నేర్పించుకోండి. మేడం అలా చదువుకొని ఇలా అడుక్కుంటున్నా మేడం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. మేడం ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. మీరు ఈ ఒక్క బుక్ కొనడం వల్ల నాకు ఈ రోజు కడుపు ఆకలి తీరుతుంది మేడం. ప్లీజ్ మేడం అర్థం చేసుకోండి మేడం. ఒక్క బుక్కే? అవును మేడం. రేపు ఇంకో వాళ్ళని అడుక్కుంటా మేడం. అత్తమాటలు అడుక్కునే బదులు ఏదైనా జాబ్ చేసుకోవచ్చుగా. నేనేం అడుక్కుంటలేను మేడం, ఈ బుక్స్ అమ్మునే డబ్బులు కదా అన్నారు ఇప్పుడు అడుక్కుంటానని. అరే మేడం అట్లానే కాదు మేడం, ప్లీజ్ మేడం. మీరే మేడం మీరు ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పంచులు కూడా సూపర్ వేస్తారు మేడం, నిజంగా చెప్తున్నా. సీరియల్ కానీ సినిమాలలో యాక్ట్ చేస్తే మాత్రం సూపర్ మేడం మీరు. ఈరోజు మనం ప్రసాదం పులిహోర ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ప్రసాదం పులిహోర తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు. ఆ స్మైల్ అయితే హైలైట్ మేడం. ఏంటి మేడం ఏదైనా నవ్వుతారు? ఓ బుక్ కొనుక్కోవచ్చుగా మేడం. నాకు వద్దని చెప్తున్నాను కదా మేడం. ప్లీజ్ ఇటున్నాను మేడం, కొద్దిగా ఇటున్నాను మేడం. ఎందుకు మేడం అసలు ఇట్లా అంటేనే భయపడుతున్నాను ఎందుకు మేడం? నాకు నచ్చదు ఎవరైనా టచ్ చేస్తే. అంటే బాయ్ ఫ్రెండ్స్ లేరా మేడం మీకు? లేరు. ఇన్ని సంవత్సరాలల్లో నేను ఇంత మంచి పద్ధతిగా అమ్మాయిని చూడలే మేడం. ఇప్పుడు చూడు చూసిన అందుకని ఒక బుక్ కొనుక్కోండి మేడం. కొన్నావు ఇప్పుడు చూసావు, బుక్ కొంటే గలీజ్ దాని కింద లెక్క వస్తాను కదా. అది కూడా కరెక్ట్ కదా సార్. ముగ్గేసి ముగ్గులో దింపడం కూడా గలీజ్ ముచ్చటేనా మేడం? మరి అసలు బాయ్ ఫ్రెండ్ అంటే ఏంటి అనేది తెలుసు. సరే ఈ బుక్ వద్దు, ఈ బుక్ సరే ఈ బుక్ వద్దు మేడం. ఈ బుక్ మీకు సెట్ కాదు, మీరు పద్ధతిగా ఉంటారు కదా, ఈ బుక్ సెట్ కాదు. కనీసం ఈ బుక్ అన్నా తీసుకోండి మేడం. ఈ బుక్ ఏందో తెలుసా? ఓన్లీ మన వంటలు ఎలా చేయాలి ఏంటి నేర్చుకునేది మేడం. కుకింగ్ వచ్చు. ఏమేం చేస్తారు మేడం మీరు? ఏమేమి ఐటమ్స్ చేస్తారు చెప్పండి. అందులో ఏమున్నాయి? ఇందులో పెరుగు పచ్చడి, చట్నీ పచ్చడి, స్వీటు అన్నీ ఉంటే నాకు వచ్చు, అన్నీ వచ్చు, అన్నీ వచ్చు. అందులో మీకు అవసరం లేకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా అవసరం ఉంటుంది మేడం, వాళ్ళకన్నా ఇవ్వచ్చు. కావాలంటే మేము వీడియో కాల్లో చేసుకుని చెప్పుకుంటామమ్మా. ప్లీజ్ మేడం మీ వల్ల నా ఒక్కని కడుపు నింటుంది మేడం. ప్లీజ్ మేడం. పైసలు లేకపోయినా పర్లేదు మేడం, రేపు ఇచ్చేయండి. ఏంటి అంటే రోజు నేను నీ వెనకాల తిరగాలని, నీకు డబ్బులు ఇవ్వాలి, నీ బుక్ తీసుకోవాలని. అంటే బుక్ తీసుకుంటే మీరు నా వెనకాల తిరుగుతుంటే నాకు ఓకే, నాకు నో ప్రాబ్లం. చాలా సెకలు ఉన్నారు నీలో. ఏంటి అంటే నేను అనేది బుక్ తీసుకున్నాక నేను మీ వెనకాల తిరుగుతారు మేడం. ఎందుకో చెప్పనా, ఈ బుక్ లో అంత సూపర్ మ్యాటర్ ఉంటుంది మేడం. ఆ మ్యాటర్స్ ఏం వద్దు నాకు. మేడం ప్లీజ్ మేడం ఒక్క నిమిషం మేడం, ఒక బుక్ కొనలేరా మేడం? ప్లీజ్ మేడం కొద్దిగా ఇస్తుండండి, ఉండండి మేడం. మీరు ఎండకి నిలవడకన్నా నాకు ఒక తలకాయ ఖరాబ్ అవుతుంది. ప్లీజ్ మేడం ఒక బుక్. అయ్యో దేవుడా మీకు అర్థమవుతుంది. మేడం ఇస్తుంటారండి మేడం, కొద్దిగా ఇటు ఉండండి మేడం. మీరు కంగారు పడక, ఎందుకంటే రోడ్డు మీద వచ్చే డస్ట్ మీ మీద పడి మీ గ్లామర్ ఖరాబ్ అయితే దాని తర్వాత నన్నే తిట్టుకుంటారు మేడం. అంత డస్ట్ నీ మీద పడిపోయిందా? నా మీద కాదు మేడం, మీ మీద పడుతుంది. అంటే ఖరాబ్ అవుతుంది అన్నావు కదా, నీ మీద ఎంత పడిపోయిందా? నా మీద పడ్డా పర్లేదు మేడం. మీలాంటి అందమైన అమ్మాయిలు చాలా నీట్గా ఉన్నారు కాబట్టి ఆ డస్ట్ ఇట్లా పడితే బాగోదు మేడం.